నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. సోషల్ మీడియాలో ట్రెండ్స్ మారుతుంటాయి కానీ మన దేశంలో కొన్ని వ్యవస్థలు మాత్రం అస్సలు మారవు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కేంద్ర మంత్రి గారి అబ్బాయి ఘనకార్యాల గురించి. బండి భగీరథ్ పేరు వింటేనే వైబ్రేషన్ రావాలి కదా, కానీ ఇక్కడ వైబ్రేషన్ వస్తోంది బాధితుల గుండెల్లో. బాధితురాలి తల్లి విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ చదివితే మన చట్టాలు, పోలీసులు, రాజకీయ నాయకులు ఎంత బిజీగా ఉంటారో అర్థమవుతుంది. పేదల మీద కేసులు పెట్టడానికి నిమిషం పట్టదు గాని పెత్తందారుల మీద ఎఫ్ఐఆర్ కట్టడానికి గంటలు పడుతుందట. ఇదండి మన న్యూ ఇండియా స్పెషాలిటీ. ఇక కథలోకి వెళితే 2025లో పరిచయం. మొదట హాయ్ బాయ్, తర్వాత హే అని పిలిపించుకునే రేంజ్. బాధితురాలి తల్లి చెప్తున్న దాని ప్రకారం చదువుకోవాల్సిన పిల్లాడు ఆ అమ్మాయిని చదువుకోకుండా మానసికంగా డిస్టర్బ్ చేశాడట. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, కొందరు స్నేహితులు ప్రాణాలిస్తారు, కొందరు స్నేహితులు మన జీవితాలనే తీసేస్తారు. డిసెంబర్ 31 రాత్రి లోకం మొత్తం కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తుంటే ఈ భగీరథ్ మాత్రం ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడట. భలే ఉంది కదా మన సంస్కారం. తాగడం, తందాన ఆడటం, అది కూడా బలవంతంగా. ఇవన్నీ వింటుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేదో తెలియదు గాని బాధితులు మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక అసలు కామెడీ ఇక్కడ మొదలవుతుంది. మే 8వ తేదీన బాధితురాలు తన తల్లితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ పోలీసులు వేసిన వేషాలు అన్నీ ఇన్ని కావు. పోలీస్ 1, అమ్మా ఇది మా ఏరియా కాదు, ఆ చింత చెట్టు దగ్గరున్న స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ 2, సర్వర్ డౌన్గా ఉంది, రేపు రండి. బాధితురాలేమో సార్ 0 ఎఫ్ఐఆర్ అని ఒకటి ఉంటుంది కదా అని పోలీసులను ప్రశ్నిస్తే, 0నా, 0 గురించి మాకు తెలీదు, ఇక్కడ అన్ని ప్లస్ మైనస్లే అని మన పోలీసులు సమాధానం ఇచ్చారు. ఒక మైనర్ బాలికొచ్చి అంత బాధ చెప్పుకుంటుంటే 5 గంటల పాటు వేచి ఉండేలా చేశారట. అంటే నిందితుడు పెద్దాయన కొడుకైతే చట్టానికి బీపీ వస్తుందేమో, లేక సెక్షన్లు నిద్రపోతాయా? ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ కట్టినా అందులో పెట్టిన సెక్షన్లు చూస్తే భగీరథ్కి వెంటనే బెయిల్ వచ్చి హాయిగా ఇంటికెళ్ళి బిర్యానీ తినేలా ప్లాన్ చేశారు. ఇక్కడే ప్రశ్నించాల్సిన మీడియా సైతం మౌనం వహించింది. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా సైలెంట్గా ఉన్నంత మాత్రాన సోషల్ మీడియా మౌనంగా ఉంటుందా ఏంటి? ఈ కేసు విషయంలో తాట తీసి మంచి వేడివేడి ఎండలో ఎండబెట్టినట్టు చేసింది. సోషల్ మీడియా ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. బాధితురాలికి అండగా సోషల్ మీడియాతో పాటు ప్రజలు కూడా తోడయ్యారు. జనం గోల చేశాక, సిట్ ఎంటర్ అయ్యాక అప్పుడు గుర్తొచ్చింది, ఓహో ఇది సీరియస్ కేసా అన్నారు పోలీసులు. ఈ కేసు విషయంలో పోలీసులది ఏమన్నా టైమింగా. అప్పుడే కథలోకి మన సంగప్ప ఎంటర్ అయ్యారు. అదేనండి బండి సంజయ్ రైట్ హ్యాండ్. మధ్యవర్తిత్వం అంటూ జరిగిన అన్యాయాన్ని ఏదో కూరగాయల బేరంలా సర్దుబాటు చేద్దామని ప్లాన్ చేశాడు మన సంగప్ప. న్యాయం జరుగుతుందని నమ్మి బండి సంజయ్ ఇంటికెళ్తే అక్కడ జరిగిన సీన్ మరో లెవెల్. న్యాయం చేస్తారనుకుంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకే కష్టం అని రాజకీయ బలంతో బెదిరించి పంపించేశారట. వారెవ్వా, ఒక ప్రజా ప్రతినిధి, ఒక తండ్రి బాధలో ఉన్న మైనర్ బాలిక కుటుంబానికి ఇచ్చే ధైర్యం ఇదా? వేటగాడికి దొరకని పక్షి అడవిని నమ్ముకుంటే ఆ అడవే దహనం చేస్తుంటే ఇంకా పక్షి ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మరో కొత్త వింత. బాధితురాలి వయస్సు మీద వివాదం. ఆమె మైనరా మేజరా అని వెతుకులాట మొదలైంది. బాధితురాలి తల్లి అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, డాక్యుమెంట్లు నా బిడ్డ అనుభవించిన క్షోభను చెరిపేస్తాయా? వయసు ఏదైతేనేం జరిగిన అఘాయిత్యం వాస్తవం కాదా? సెక్షన్లలో లొసుగులు వెతకడం మానేసి జరిగిన తప్పుకు శిక్ష వేయడం మీద ఫోకస్ పెడితే బాగుంటుంది కదా మేధావులారా. ఇక మన సోషల్ మీడియా వీరుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యూస్ కోసం, లైక్స్ కోసం బాధితురాలి ఫోటోలను, వివరాలను షేర్ చేస్తున్నారు. పోక్సో చట్టం ఏం చెప్తుందో తెలుసా? బాధితురాలి వివరాలు బయట పెట్టడం నేరం. కానీ మన వాళ్లకు చట్టం కంటే చప్పట్లు ముఖ్యం. దయచేసి బాధితురాలి తల్లి వేడుకున్నట్లుగా ఆమె ఐడెంటిటీని రివీల్ చేయకండి. ఆమెకు ఒక భవిష్యత్తు ఉంది, ఆ గౌరవాన్ని కాపాడండి. ఇక చివరిగా ఒక్కటే మాట, నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికీ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. బాధితురాలి కుటుంబం మాత్రం భయం నీడలో బతుకుతోంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తల వంచుతారా అనేది
కాలమే చెప్పాలి. బలీయమైన శక్తులతో ఒక మధ్యతరగతి కుటుంబం చేస్తున్న ఈ పోరాటంలో మనం ఏం చేయగలం? అండగా నిలబడలేకపోయినా కనీసం ఆ అమ్మాయి గౌరవానికి భంగం కలగకుండా చూద్దాం. న్యాయం నిద్రపోకూడదని కోరుకుందాం. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.